రావణాసురుడు బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరాల నిర్విరామ తపస్సు తరువాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే రావణాసురుడు నాకు చావే లేకుండా వరం కావాలని అడిగాడు. బ్రహ్మదేవుడు అది కుదరదని చెప్పారు. అయితే రావణాసురుడు ఇంకొక వరం అడిగాడు. యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు వీరెవ్వరి చేతిలోనూ నాకు చావు ఉండకూడదు, ఒక్క నరులు మరియు వానరుల చేతిలో తప్ప అని కోరుకున్నాడు. అంటే రావణాసురుడికి అహంకారం. ఈ నరులు వానరులు నన్నేం చేస్తారులే, శక్తివంతులు మిగతా వాళ్లే కదా, ఈ నర వానరులు శక్తిహీనులు కదా, వీళ్ళెవ్వరూ నన్నేమి చేయలేరు, కాబట్టి వీరి చేతిలో తప్ప మిగతా వారెవ్వరి చేతిలోనూ నాకు చావు రాకూడదని కోరుకున్నాడు. అప్పుడే రావణాసురుడి సంహారం కోసం వానరావతారం ఎత్తడానికి బీజం పడింది.